హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వరంగల్ బంజారా పిల్ల. అందరిలో ఉన్నారు, బాగున్నారా? నేను ఈరోజు మా అన్నయ్యకి రాఖీ కడుతున్నానండి, మీరు కూడా చూసేయండి. పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా, నా రక్షాబంధము నీవేరా నా తమ్మయ్యా. ఏంటి అక్క ఏం చెప్పకుండానే రాఖీ కడుతుంది? ఇంకా మీరు అనుకోవచ్చు రక్షాబంధన్ కూడా రాలేదు కదా అని. సో ఏంటంటే నేను రాజస్థాన్కి వెళ్ళిపోతున్నానండి. నేను మా అన్నయ్యకి రాఖీ కట్టక ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. సో ఈ ఇయర్ అన్నా కడదామనేసి కొంచెం ముందుగానే కట్టేస్తున్నాను. కొంచెం బాధగా ఉంది, ఏంటంటే రక్షాబంధన్ రోజు ఉండను, రాఖీ కట్టలేను అనేసి. కానీ రక్షాబంధన్ రోజు కట్టేది వేరే ఉంటుందండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజు, ఎందుకో తెలియదు. కానీ ఏం పర్లేదులే, కానీ ఇప్పుడన్నా నేను మా అన్నయ్యకి రాఖీ కడుతున్నానన్న హ్యాపీనెస్ అయితే నాకు ఉంది ఇన్ని డేస్ తర్వాత. అప్పుడప్పుడు సర్దుకుపోవాలంటారు కదా, అలా సర్దుకుపోతున్నాం అన్నట్టు. ఏం చేద్దాం, మా సోల్జర్స్ లైఫ్ ఎప్పుడు ఇంతే ఉంటుంది, ఎప్పుడు మాకు కరెక్ట్ సిచ్యువేషన్ రాదు అన్నమాట. కానీ ఈ ఇయర్ నాకు చాలా సంతోషంగా ఉందండి, ఈ ఇయర్ అన్న మా అన్నకి రాఖీ కట్టినానని. కానీ ఇంకొక చిన్న బాధ ఏంటంటే మా బాబాయ్ పిల్లలకి మా అన్న కూడా నేను రాఖీ కట్టలేదు. వాళ్ళని కూడా నేను చాలా మిస్ అవుతున్నాను ఫ్రమ్ పాస్ట్ 3 ఇయర్స్ నుంచి. కానీ ఏం చేద్దాం చెప్పండి, కొన్ని సిచ్యువేషన్లో అట్లా పోవాలి అన్నమాట. వాళ్ళకు కూడా చెప్దాం అనుకున్నాను, కానీ అదే రోజు మా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వక వెళ్ళామా అన్న సిచ్యువేషన్లో ఉండి లాస్ట్కి కన్ఫర్మ్ అయ్యి సడన్గా రాఖీస్ తీసుకొచ్చి నేను మా అన్నకు కట్టానన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ నేను కంపల్సరీ మా వాళ్ళకు కూడా కడతానని హోప్ చేస్తున్నాను. చూద్దాం ఏం డిసైడ్ అవుతుందో. ఇక్కడ ఇంకా మా నాన్నకు కూడా నేను రాఖీ కట్టేశానండి. నేను చాలా త్వరగా రాఖీ కడుతున్నాను, ఎందుకంటే మాకు ఒక సైడ్ ట్రైన్ టైం అవుతుంది. అనుకోకుండా రాఖీస్ తెచ్చుకొని అండ్ అలాగే మా అన్నయ్య కూడా మా పాప బర్త్డే సెలబ్రేట్ చేద్దామని కేక్ కూడా తెచ్చాడు. అది కూడా కట్ చేసి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోతుందని స్పీడ్గా చేస్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ అన్న కరెక్ట్ రాఖీ పండుగకి రాఖీ సెలబ్రేట్ చేసుకుందామని హోప్ చేస్తున్నానండి. ఇక్కడ మళ్ళీ మా అన్నయ్య ఒక చిన్న కేక్ తెప్పించి పాపతో కట్ చేపిస్తున్నాడండి. యాక్చువల్గా మా పాప బర్త్డే వచ్చేసి ఆగస్టు 14th అన్నమాట. సో ఆ రోజు కూడా వాళ్ళు ఉండరు, మేము అక్కడ సెలబ్రేట్ చేయలేము కదా అనేసి మా అన్నయ్య ముందుగానే ఒక చిన్న కేక్ తెప్పించి కట్ చేయించుకుంటున్నాడు అన్నట్టు. వాళ్ళ సంతోషం మామూలుగా లేదు. కానీ చాలా బాధేస్తుంది నాకు. ఏంటి అంటే ఇన్ని డేస్ నేను మా ఇంట్లో ఉన్నానన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి డెలివరీ అయ్యే వరకు మా ఇంట్లోనే ఉన్నాను. ఇన్ని డేస్ మా నాన్న మా అమ్మ నన్ను అసలు కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇప్పుడు ఒకటేసారి వెళ్ళిపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అండ్ మా పేరెంట్స్ అయితే ఇక చెప్పొద్దు, చాలా ఏడ్చేశారన్నమాట. ఏ ఫాదర్కి ఏ మదర్కి ఉండదు చెప్పండి, కూతురు ఇన్ని డేస్ ఉండి ఒకటేసారి ఇంట్లోకి వెళ్ళిపోయేసరికి వాళ్ళకి మంచిగా అనిపించలేదు. అండ్ అందరు ఫుల్ ఎమోషనల్ అయిపోయారన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, అందరి ఫేసెస్ చాలా డల్గా ఉన్నాయి. సెలబ్రేట్ చేస్తున్నామా అంటే సెలబ్రేట్ చేస్తున్నామా అని పెట్టారు. అందరూ మా పాపను చాలా మిస్ అవుతున్నారు. కాకపోతే ఏం చేద్దాం చెప్పండి, టైం వచ్చినప్పుడు వెళ్ళాల్సిందే, తప్పదు కదా అది. సో ఇక్కడ మా రాఖీ సెలబ్రేషన్ అట్లాగే కేక్ సెలబ్రేషన్ అయిపోయిందండి. ఫైనల్గా మా పేరెంట్స్ కూడా మా పాపకి తినిపిస్తున్నారు. మా ఈ చిన్న ఫ్యామిలీ చేసుకున్న సెలబ్రేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్.